ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజమ్మ కిచెన్. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు టెంకాయ పాల రైస్ చేస్తూ ఉన్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకు, 2 చెక్క, 2 లవంగాలు, 2 ఏలకు, సోంపు కొంచెం, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి, గోడంబి 8, 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్టు. ఈ గ్లాస్లో 2 గ్లాస్ బియ్యం వేసినాను, 2 గ్లాస్ బియ్యం కడిగి ఊరబెట్టినాను. టెంకాయ పాలు దీంట్లోని 4 గ్లాసులు వేయాలి. టెంకాయ పాలు చేర్చి 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. నెయ్యి 2 టేబుల్ స్పూను, నూనె 1 టేబుల్ స్పూన్, బఠానీ కొంచెం. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుండా, కుక్కర్ ఉడకయింది. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తాము. ఇప్పుడు నెయ్యి ఉడకయింది. గోడంబి వేసుకుంటాము. గోడంబి ఫ్రై అయింది. ఇది వేసుకుంటాం. బిర్యానీ ఆకు, సోంపు అంతా వేసుకుంటాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటాము. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము. ఇప్పుడు బఠానీలు వేసుకుంటాము. కొంచెం కలుపుతాము. ఇప్పుడు బియ్యం వేసుకుంటాము. ఇప్పుడు కలుపుకోవాలా బాగా. ఇప్పుడు ఈ టెంకాయ పాలు ఎంత వస్తుందో చూస్తాము. 2 గ్లాస్ బియ్యం వేసినాం కదా, దానికి 4 గ్లాస్ నీళ్ళు పోయాలా. దీన్ని యాడ్ చేసుకోవాలి దాంట్లోనే. ఇది 1.5 గ్లాస్ వచ్చింది. ఇప్పుడు 2 గ్లాస్ అయింది. నీళ్ళు ఇంక 2 గ్లాస్ పోసుకోవాలి. 3 అయింది. ఇంకొకటి పోసుకోవాలా. 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలా. ఇప్పుడు బియ్యము ఫ్రై అయింది. దీంట్లోనే ఇప్పుడు మనం కొలిసి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు పోసేయాలి. దీంట్లోనే టెంకాయ పాలు, నీళ్ళు 2 మిక్స్ అయింది కదా, అది దీంట్లో పోసుకోవాలా. 2 మిక్స్ చేసి పోస్తుంది కదా, దాన్ని బాగా కలిపేసుకొని ఉప్పు తగినంత వేసుకోండి. వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత వేసి పెడతాము. 2 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలా. 2 విజిల్ రావాలా. 2 విజిల్ వచ్చినాక కొబ్బరి అన్నం, ఇప్పుడు 2 విజిల్ వచ్చింది. ఓపెన్ చేసినాను. ఇప్పుడు రైస్ని కలుపుకొని చూస్తాం రండి. ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు టేస్టీ టెంకాయ పాల రైస్ రెడీ అయింది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.